హాయ్ అండి. నేను ఈరోజు అమెజాన్లో అయితే ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి. అది ఏంటంటే మెయిన్ మనకి స్టెయినర్ పాట్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ పాట్ 4 లీటర్స్ ఆర్డర్ చేశానండి. అది ఏంటనేది నాతో పాటు చూసేయండి. ఇది వచ్చేసేసి మనం అన్నం వంపే పాత్ర అండి. మనకి ఇది చూసారా, దీన్ని ఓపెన్ చేస్తే ఓపెనింగ్ అయితే మనకి ఇలా వచ్చిందండి. స్టీల్ పాత్ర అండి. ఇది మనకి ఇంట్లో ఉంటే మన ఆడవాళ్ళకి చాలా ఈజీగా వర్క్ అయితే అయిపోతుందండి. ఇదండి నేను ఆర్డర్ చేసిన పాత్ర అయితే నాతో పాటు చూసేయండి. అండ్ చూసారా ఈ పాత్రని. అండ్ ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను ఆర్డర్ చేసిన ఈ పాత్రని చూసేయండి నాతో పాటు. మనకి ఇంట్లో యాక్చువల్గా మనం గంజి ఉంచుకోవాలంటే మనకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. నార్మల్ పాత్రతో అయితే చేతి మీద వంపుకోవడం, లేకపోతే మూత జారిపోవడం, ఇలా చేయి కాల్చుకోవడం చాలా ఫేస్ చేస్తుంటాం కదండి. బట్ మనకి ఈ పాత్ర ఉంటే మనకి కిచెన్లో వర్క్ అయితే చాలా ఈజీ అయిపోతుందండి. అది ఎలానో నేను మీకు ఈ గంజి ఎలా ఉంచుకోవాలి ఈ పాత్రతో, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను వీడియోలో అయితే. పాత్ర వచ్చేసేసి మనకి పక్కన సైడ్లు కరెక్ట్గా కంచి పట్టుకొని వంపుకోవడానికి అయితే అండ్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదండి, ఆ రెండు మనకు హోల్డర్ లాగా ఇచ్చారండి. చూస్తున్నారు కదా మీరు పాత్రని ఎలా వచ్చిందో. సో ఇది నేను అనుకుంటున్నాను మనకు ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిన పాత్ర నేను అనుకుంటున్నానండి. రండి నాతో పాటు చూసేద్దాం. అండ్ ఫస్ట్గా మన పాత్రని వచ్చేసి డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మనకి అది కొత్త కోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది మనకి లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ లాంటిది అలా వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ పాత్రను ఓపెన్ చేసి మనం వేడి నీళ్ళు అయితే పెట్టి బాయిల్ చేయాలండి. బాగా వేడి నీళ్ళతో బాయిల్ చేయడం వల్ల మనకి అందులో ఉన్నటువంటి కోటింగ్ కానీ వేరే ఏదైనా జమ్స్ అలాంటివి ఉంటే పాత్ర అయితే క్లీన్ అయిపోతుందండి మనకి. సో ఎప్పుడైనా మనం కొత్తది ఏదైనా కొన్నామంటే డైరెక్ట్గా యూజ్ చేయకూడదని అనుకుంటున్నానండి. అండ్ నేనైతే అలా అనుకుంటున్నాను, మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాను. ఈ మాన్యువల్ అయితే మనకి ఇలా ఇచ్చారండి. వాటర్ అయితే బాగా బాయిల్ చేసేసి దాన్ని త్రో చేసేసి మనం తర్వాత మళ్ళీ ఫ్రెష్గా యూజ్ చేయాలనేసి ఆ మాన్యువల్ అయితే ఇలా ఇచ్చారండి. మన మాన్యువల్లో కూడా చదువుకొచ్చి ఈ పాత్రని మనం ఎలా యూజ్ చేయాలి అనేది A to Z మనకైతే వాళ్ళకి క్లియర్గా ఇచ్చారండి మాన్యువల్లో. ఇలా వాటర్ అయితే నేను బాయిల్ చేసి బాగా పాడిపోసానండి. తర్వాత రైస్ పెట్టి చూద్దాం దీనిలో. నేను రైస్ అయితే ఇలా పెట్టేశానండి. ఇది ఎలా ఉడుకుతుంది అనేది చూద్దాం, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది. నేను మధ్య మధ్యలో చూస్తూ రైస్ ఉడుకుతుందా లేదా అని కొంచెం మధ్య మధ్యలో మనం చూసుకోవాలండి. పొంగు అయితే వచ్చిందండి. పొంగి రాగానే మనం వంపం కదండి రైస్ని, కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి మనం. 5 మినిట్స్, కొంతమందికి 6 మినిట్స్ అలా పడుతుంది. అండ్ మనకి కొంతమంది మెత్తగా తింటారా లేకపోతే కొంచెం పలుకగా తింటారా అనేది కూడా మనం చూసుకొని మనకు తగ్గట్టుగా మనం కంచి అయితే ఉంచుకోవాలండి. నేనైతే ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలనుకుంటున్నానండి. ఎందుకంటే రైస్ అయితే చాలా పలుకుగా ఉంది, మనం అట్లా తింటా కూడా మనకి కొంచెం డైజెస్ట్ అవ్వదు. కాబట్టి నేనైతే కొంచెం బాగా ఉడకాలని మళ్ళీ మూత పెట్టి ఉడికించానండి ఒక 2 మినిట్స్. ఇలా ఉడికినాక ఇప్పుడు మనం మెయిన్ పాత్ర మనం గంజి వంపడం అనేది చూడాల్సింది. చూసారా గంజి నేను ఇలా పక్కన హ్యాండిల్ ఉంది కదండి, 2 హ్యాండిల్ ఇచ్చారు కదా మనకి చేయి పట్టుకోవడానికి. దాన్ని ఇలా ప్రెస్ పట్టుకుంటే మూత అనేది మన కింద పడదండి, భయం అనేది కూడా ఉండదు, మనకి ఈజీగా ఇలా వంపుకోవచ్చు. అండ్ ఇంకొక పద్ధతి ఏంటంటే మనం ఏదైనా కొంచెం ఒక పాత్ర పెట్టుకొని దీని మీద ఇలా ప్లేస్ చేస్తే కూడా గంజి అనేది వంపుకోవచ్చు అండి. నాకు ఇలా ఈజీగా ఉందండి, నేను ఇలానే ఉంచుతున్నాను గంజి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం పక్కనే అనేది కొంచెం వేడి అవుతుంది అని మనం హోల్డ్ చేసేది. ఆ వేడి అనేది కొంతమంది బేర్ చేస్తారు, కొంతమంది బేర్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళైతే మనం క్లాత్ యూజ్ చేసుకోవాలి. మన కంఫర్ట్ని బట్టండి, మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకుంటూ పోవడమేనండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు కాదండి, మనకి ఇది కంఫర్ట్గా ఉందా ఇలా చేసుకోవడం చేసేయండి. లేదా మనకి వేడైతే బేర్ చేయలేమనుకుంటే క్లాత్ పెట్టుకొని మనం వంపేసుకోవచ్చండి. గంజి అయితే పూర్తిగా వంపేసానండి. చూసారా 2 మినిట్స్లో కడుక్కని పోయింది గంజి. చాలా ఈజీ కూడా అండి ఈ పాత్ర వచ్చినాక. నాకైతే కిచెన్లో ఈ పాత్ర వచ్చినాక పని అయితే చాలా ఈజీ అనిపించేస్తుందండి. ఇదండి గంజి అయితే పూర్తిగా వంపేసాను. ఇంకా పక్కన పెట్టి దీన్ని ఎలా వచ్చింది అనేది మనం మూత తీసి రైస్ని అయితే చూడబోతున్నాం. నేను జస్ట్ ఒక షేక్ అయితే చేశానండి పాత్రని. ఆ షేక్ చేసి మూత తీసి చూద్దాం ఎలా వచ్చింది అనేది. మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా పొగలుగా ఎలా వస్తుందో. ఆ పొగ వల్ల మనకి వీడియోలో బ్లర్డ్ అనేది కనిపిస్తుందండి. సో
చూసారు కంటి పెట్టి మనం ఇలా రైస్ని వచ్చినప్పుడు పొడి పొడిగా చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా మనకి. నేనైతే ఉఫ్ ఉఫ్ అని ఊతున్నానండి, ఆ పొగ పోతే మీకు కొంచెం క్లియర్గా రైస్ కనబడుతుందని. కానీ అది పోయేలా కనబడట్లేదు, కొంచెం కొంచెం కనబడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందన్ను. రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది కదండి, చూసారా కొంచెం క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను నేను. కుక్కర్లో నేను ఇట్లా ఉడికించినాక దీన్ని తీసి హాట్ ప్యాక్లో పెడతానండి. రైస్ అయితే ఇలా వచ్చాక నేను దీన్ని తీసి హాట్ ప్యాక్లో పెడతానండి. మనం హాట్ ప్యాక్లో పెట్టుకుంటే ఏమైందండి, మనకి ఎప్పుడు ఏం కావాలన్నా మన పిల్లలకి మనం ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టొచ్చండి. టమాటా రైస్ అని, లేకపోతే ఫ్రైడ్ రైస్ అని, ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని వాళ్ళకి నచ్చింది మనం చేసి పెట్టవచ్చు. నేను హాట్ ప్యాక్లో వేసి పెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు ఏమైనా చేసుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసేసి ఈ పాత్రను అయితే ఎన్ని పాత్రలు ఉన్నాయి నేను ఫస్ట్ దీన్ని అయితే కడిగేసి పక్కన పెట్టేస్తానండి. ఎందుకంటే మనకు పక్కన హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, అవి మనకి కొంచెం కేర్ఫుల్గా మనం చూసుకోవాలండి. అప్పుడే మనకి పాత్ర చాలా కాలం వస్తుంది మనకి. సో నేను యాక్చువల్లీ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి, నా పక్కన స్కూల్ ఉండడం వల్ల పిల్లలకు కొంచెం సౌండ్ వస్తుంది. సో మీరు కొంచెం నా వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ నా వాయిస్ అంతేం బాగోదండి, కొంచెం బొంగురుగా ఉంటుంది. చాలామంది అయితే బాయ్స్ వాయిస్లా ఉంది అంటున్నారు. బట్ ఐ విల్ ట్రై అండి, నేను ట్రై చేస్తాను ఇంకా నా వాయిస్ మార్చుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.